అద్భుతాలైన ఆశ్చర్యకార్యం మోషకు జీవితంలో చేసిండు. మన జీవితంలో మన అవసరాలు, మన అక్కర్లు, మనకు కావాల్సిన ప్రతిదాన్ని దేవాది దేవుడు ఎన్ని గొప్ప ఘనమైన కార్యాలు చేయడానికి ఆయన మన పట్ల చూపిస్తున్న ప్రణాళిక, గొప్ప కృప, ఆయనకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ భర్తను మరణం నుండి కాపాడినంట సిపోరా. ఏ విధంగా దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి చూద్దాం. మోషే మిద్యాని యాజకుడైన ఇత్రోను తన మామ మందను మేపుచు ఆ మంద అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చును. ఆ పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచుదును అనుకోలేను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతన్ని పిలిచాను. అందుకతడు చిత్తము ప్రభువా నేను అంతే, చిత్తము ప్రభువా నేనున్న ఇక్కడ అన్నట్టు మోషేతో దేవుడు పిలిచినప్పుడు మోషే దేవుడితో కూడా చెప్తుండు, అవును ప్రభువా నేను ఇక్కడనే ఉన్నాను. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ దేవునికి స్తోత్రం హల్లెలూయా, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనేను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనని హల్లెలూయా నీకు మహిమ కలుగునుగాక. నువ్వు చేస్తున్న ప్రతి కార్యము ఎంతో గొప్పది దేవా అని హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు అంటే దేవుని గొప్ప కృప ఆ యొక్క మోషేకు దేవుడు అనుగ్రహించిండు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏంటంట, నేను పని చెయ్యలేను, నాతోట అవ్వదు, నేను నాకు అంత స్తోమత లేదు, నేను చాలా బలహీనుడని అంటే దేవుడు ఒకటే మాట చెప్తుండు. 4వ అధ్యాయము 1వ వచనం చూద్దాం. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు, యెహోవా నీకు ప్రత్యక్షం కాలేదందురు అని ఉత్తరం ఇయ్యగా, యెహోవా నీ చేతిలో ఏమున్నదని అతన్ని అడిగినప్పుడు అతను ఏమన్నాడు, కర్ర అన్నాడు. దేవుడికి స్తోత్రం. ఆ కర్రను ఏం చేయి, పాడేసి. ఆ కర్రను పాడేసినప్పుడు ఏమైతుంది, అది పాము. మళ్ళీ వెళ్ళమంటే ఏమంటాడు, నేను నోటి మాంద్యం గలవాడు, నాకు మాటలు రావు, నేను చాలా భయంకరుడని హల్లెలూయా, నేను భయంకరమైన నత్తి, నాకు నేనేం మాట్లాడలేను. ఎట్లా మరి నా పరిస్థితి అంటే దేవుడు ఒకటే మాట అంటాడు, నీకు మాట ఇచ్చింది ఎవరు, నత్తి ఉన్న వాళ్ళకి నత్తి ఇచ్చింది ఎవరు, కళ్ళ చూపు లేని వాళ్ళకి కళ్ళ చూపించింది ఎవరు, నేను కదా, నేనే కదా దేవుణ్ణి, నేనే అన్ని చేయగలను. నువ్వేం చేయాలంటే మోషే నన్ను నువ్వు మోసుకొని వెళ్ళి అక్కడ ప్రకటన చేయాలి, అంతే. ఆ ఫరోకు చూపించాలంటే మోషే అంటాడు నా వల్ల అవ్వదు అంటాడు. దేవునికి మహిమ కలుగుతుంది కాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు, గొప్ప దేవ, అద్భుతకరణ, ఆశ్చర్యకరణ, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.